అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. ఇప్పుడే కొడాలి నాని మీడియా ముందుకు వచ్చాడు. ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. కొడాలి నాని 6 నెలల నుంచే, అంటే గత 6 నెలల నుంచే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నాడు. కూటమి ప్రభుత్వం గెలిచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇప్పటికి 18 నెలలు అయింది. 6 నెలలు ఎక్కడ? 3 × 6 నెలలు = 18 నెలల్లో కనీసం సరిగ్గా ఒక్కసారి కూడా మీడియా మీదకి వచ్చింది లేదు, ప్రజల్లోకి వెళ్ళింది లేదు. కొడాలి నాని ఇలాంటి అబద్ధాలు చెప్పే కదా మనం ఓడిపోయింది. అన్నేమో ఐరన్ మ్యాన్, ఎందుకంటే ఇండియాలో ఉండేటువంటి ఇనుమంతా తీసుకొచ్చి ఇంటి చుట్టూ కట్టుకుంటాడు కాబట్టి ఐరన్ మ్యాను. నువ్వేమో మెరుపుతీగ, అటొచ్చట వెళ్ళిపోతావు అంతే. అన్నకు తగ్గట్టే మంచి బిరుదు వచ్చింది. అన్నేమో ఐరన్ మ్యాను, నువ్వేమో మెరుపుతీగ. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. ఏమో 2024 ఎలక్షన్స్ రిజల్ట్ ముందు వరకు కూడా నీకు బైపాస్ సర్జరీ జరగల. అందరికీ తెలుసు. రోజు ప్రెస్ మీట్లకు వచ్చేవాడివి, సోషల్ మీడియా ముందు మాట్లాడేవాడివి. మరి ఇప్పుడు ఎందుకు బైపాస్ సర్జరీ జరిగింది? ఎందుకు జరగాల్సి వచ్చింది? గుర్తుపెట్టుకో, నీకు బైపాస్ సర్జరీయే కాదు, నీకు నేషనల్ హైవే సర్జరీ జరుగుతుంది, రింగ్ రోడ్డు సర్జరీ జరుగుతుంది, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని సర్జరీలు నీకే జరుగుతాయి. ఎందుకంటే నువ్వు పడినటువంటి చేష్టాలు, నువ్వు మాట్లాడినటువంటి బూతులు ఎక్కడికి పోతాయి? రానున్న 30 సంవత్సరాల్లో అన్నే గెలుస్తాడులే, అన్న ఏం చెప్తే చేద్దామని చిన్న పెద్ద మంచి చెడు ముందు వెనక అనే తేడా లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, లోకేష్ గారిని, వాళ్ళ సతీమణిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు వాయిస్లో బేస్ తగ్గింది, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారాయి. చేతులు కట్టుకున్నావు, చేతులు కట్టుకొని వినమ్రతగా మాట్లాడుతున్నావు. ఏమి అంతకుముందు ఇలా మాట్లాడలేదే నువ్వు? మరి 18 నెలల్లో ఎందుకు అన్నిసార్లు నువ్వు కనబడలేదు? ఈ రోజు తట్టక్కని ఎందుకు వచ్చావు? అన్న చెప్పాడు, కొడాలి నాని నువ్వు కనబడకపోతే నిజంగా పోయారనుకుంటున్నారు, నువ్వు వెళ్ళి కనబడు, పరువు పోతుంది అని గట్టిగా వేసినట్టున్నాడు. అన్న పరిగెత్తుకుంటా వచ్చి చేతులు కట్టుకొని నీకు నిజంగానే ఆరోగ్యం బాగాలేనట్టు, ప్రజలంటే నీకు విపరీతమైన ఇష్టం ఉన్నట్టు, నువ్వు అమాయకుడు అయినట్టు, 2024లో ఏదో పొరపాటు జరిగి నువ్వు ఓడిపోయినట్టు మాట్లాడబాక. 53,040 ఓట్ల తేడాతో ఓడిపోయినావు నువ్వు. ప్రజలు నీకెందుకు చెప్పులు దండ వేసి పంపించారు అంటే ఏమని చెప్పాలి? ఇలాంటి మాటలు మాట్లాడే కదా నిన్ను దూరం పెట్టారు. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఏ డాక్టర్ చెప్పాడు? నీకు చెప్పింది, నీకు అడ్వైజులు ఇచ్చింది ఎవరు అంటే నీ లాయర్లు. నీకు బాగలేనట్టు, కళ్ళు తిరిగిపోయినట్టు, శరీరం అంతా పాడైపోయినట్టు లాయర్లు నీకు ఇచ్చుంటారు ఆ సలహా. నీ ఆరోగ్యం బాగాలేనట్టు చెప్పు, సానుభూతి వస్తుంది. అయ్యో కొడాలి నాని ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా అతను టార్గెట్ చేస్తున్నారు అని నీకు లాయర్లు చెప్పుంటారు. లేదంటే నువ్వు చేసిన పాపాలు, నీలో ఉన్న లోపాలే ఈరోజు ఈ విధంగా చెప్పించాల్సినటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోయావని మరోసారి గుర్తు చేస్తున్నా. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటాడంటే ఈయన బూతుల పితామహుడు, భూమి మీద బూతుల్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఈయన ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటాడంట. ఈయన గుడివాడ గుమ్మడి నరసయ్య. అయ్యా, నేను నరసయ్య గారి గురించి తప్పుగా మాట్లాడలే, మళ్ళీ నేను క్షమించండి. ఈయన గుడివాడ గుమ్మడి నరసయ్య ప్రజల కోసం పోరాడిన వాడు, ప్రజల హక్కుల కోసం పరిగెత్తిన వాడు, ప్రజా సమస్యల మీద యుద్ధం చేసిన వాడు, సాదా సీదా జీవితం గడిపిన వాడు, రోడ్డు పక్కన టిఫిన్లు చేసిన వాడు. ఆ విధంగా ఇతను ఊహించుకుంటున్నాడు. ప్రజా ఉద్యమంలో పాల్గొంటాను, ప్రజల హక్కుల కోసం పరిగెడతాను, నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని చెప్తున్నాడు. ఈయన గుడివాడ గుమ్మడి నరసయ్య గారి లాగా ఫీల్ అయిపోతా ఉన్నాడు. ఈయన ఏం చెప్పాలి ఇతనికి? ఇంకొక 6 నెలలు మళ్ళీ వస్తాడంట. 6 నెలలు 18 నెలలు అయింది. మళ్ళీ 6 నెలలు పెంచుకుంటూ వెళ్ళు. 6 నెలలు పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత అన్న మళ్ళీ నన్ను దగ్గరకు తీసుకుంటాడు. మళ్ళీ ఎవరిని బూతులు తిట్టమంటే వాళ్ళని తిడదాం. ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి తొలిగోడి నోట ఒకటే మాట, కొడాలి జైల్లో పడాలి, కొడితే ప్రపంచానికి వినపడాలి. ఎందుకు నీ గురించి తపస్సు చేస్తున్నారు? ఎందుకు నీ గురించి దేవుణ్ణి మొక్కుకుంటున్నారు? కొడాలి నాని లోపలికి వెళ్ళాలి, కొడాలి నాని లోపలికి వెళ్ళాలి అని ఎందుకు దేవుణ్ణి కోరుకుంటున్నారు అంటే నీ మీద ఎవ్వరికీ జాలి లేదు, దయ లేదు. ఇష్టానుసారం శాసనసభ్యుడిగా ఉండి, మంత్రి హోదాలో ఉండి, అసలు ఆ మాటలు ఎలా వస్తాయో, ఆ మాటలు ఎదుటోళ్ళు ఎలా వింటారో అనే స్పృహ లేకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడిన బూతులు అనేటివి ఈరోజు నీకు
శాపం అయ్యాయి. ఈ రోజు నీకు ఆరోగ్యం దెబ్బ పడింది అని అబద్ధం చెప్పే స్థాయికి వెళ్ళిపోయావు. నీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాని నోరు తెరవడం, డ్రైనేజ్ డోరు తెరవడం రెండు ఒకటే. నువ్వు నోరు తెరిస్తే మాట్లాడే కంపు మాటలు, ఇబ్బందికరమైన మాటలు, సభ్య సమాజంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా తలదించుకునే విధంగా నువ్వు ప్రవర్తించిన తీరు అనేది గుర్తుపెట్టుకో. జీవితంలో నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు, అందులో నో డౌట్. బైపాస్ సర్జరీలు వస్తాయా అనేది ఎక్కడ నేను ఆపలేవు. బైపాస్ కాదు, నువ్వు టైం పాస్ సర్జరీలు చేయించుకుంటున్నావు. సర్జరీ అనే మాటలు చెప్పేసి టైం పాస్ చేసుకుంటూ పోతుంటే అన్న మళ్ళీ వచ్చేస్తాడని భ్రమపడకు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటిని కూడా అక్రమాలు, వేధింపులు, అన్యాయాలు, అవినీతులు ఇవన్నీ బాగానే ఉంటాయిలే కానీ చెప్పడానికి అన్నేమో అసెంబ్లీకి రాడు, నువ్వేమో ఆంధ్రలోకి రావు. ఎలా యాగాల మీ ఇద్దరితో? మళ్ళీ అవినీతి, అన్యాయం, అక్రమం, దారుణమైన పరిస్థితులు ఆంధ్రలో ఉన్నాయని చెప్పడానికి మాత్రం భలే చెప్తారు మీరు. ఎందుకు మీ బతుకులు? ప్రజలు మీకు ఎందుకు 151 ఇచ్చి 11 ఇచ్చారు అంటే ఇలాంటి నాసిరకమైనటువంటి నాణ్యత లేనటువంటి మాటలు మాట్లాడటం వల్లే కదా మనం దిగజారిపోయినాం. వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి నిలబడే అంటాడు. ఇప్పుడు నిలబడే ఉన్నాడు. 10 సెకండ్ల తర్వాత మ్యాజిక్ చేస్తే ఎలా అయితే పౌరాలు ఎగిరిపోతాయి అలా ఎగిరిపోతాడు ఈ మనిషి. ఈయన మళ్ళీ నిలబడంట ఆంధ్రలోకి వచ్చి కూర్చొని మొత్తం ప్రజా సమస్యలు మొత్తం మీద గలమెత్తాడంట ఈయన. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఇదిగోండి మళ్ళీ వెనక నలుగురిని పెట్టుకున్నాడు. మరి ఎంత ఇచ్చాడో లేదో నాకైతే తెలియదులే గానీ వర్ధిల్లాలి కొడాలి నాని గారి నాయకత్వం అంటున్నారు. నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంది? గెలిచినప్పుడు ప్రజల మధ్యలో ఉండడం కాదు, ఓడిపోయిన తర్వాత కూడా నీ కార్యకర్తలకి, నీ శ్రేణులకి, నీ అభిమానులకి, నీ పేటీఎం బ్యాచ్కి ధైర్యం చెప్పి మళ్ళీ మనం గెలుస్తామని వాళ్ళకి భరోసా ఇవ్వాలా, ప్రజల మధ్యలో తిరగాల, నీకు దమ్ముండాలా, నీకు ధైర్యం ఉండాలా, దాన్ని నాయకత్వం అంటారు. అలా కనబడి ఇలా వెళ్ళిపోయే మెరుపుతీగా నువ్వు ఎలా నాయకుడు అవుతావు? మళ్ళీ నీ వెనక రెడీగా ఉండారు వాళ్ళు, కొడాలి నాని అన్న నాయకత్వం వర్ధిల్లాలి అని. నీ నాయకుడు ఏమైపోయినాడు, నువ్వేమైపోయినావు? నువ్వు ఎగిరిపడిన తనం 2024లో నీకు ఎలక్షన్స్ ముందు రాని బైపాస్ సర్జరీలన్నీ తర్వాత వచ్చినాయి. ఫైనల్ గా చెప్పేది ఒకటే, కొడాలి నాని అనే వ్యక్తి లోపలికి వెళ్తాడు. వస్తాడా రాడా అనేది నాకు తెలియదు. ఖచ్చితంగా కొడాలి నాని గుర్తుపెట్టుకో. ఏ తప్పులైతే ఆధారాలతో సహా నిరూపించబడి చట్టానికి శిక్షకి అర్హులవుతారో అదే రెడ్ బుక్. అడ్డదిడ్డమైన గుడుంబా దాగి గుట్కాలు తిని గోండాయిజం చేసిన నీకు వెనక నుంచి జిందాబాదులు కొట్టడం, దానికి నువ్వు మురిసిపోవడం, మళ్ళీ నువ్వు నాయకుడివి. ఏ పక్క నుంచి నాయకుడు నువ్వు? కాబట్టి నువ్వు 100% లోపలికి వెళ్తావు. బయటకు వస్తావా లేదా అన్నది నాకైతే తెలియదు, నీకైతే ఖచ్చితంగా తెలుసు. ఎన్ని పాపాలు చేసావు, నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టావు, ఎంత దారుణంగా మాట్లాడినావు, నువ్వు మాట్లాడిన ఏకవచనాలు, నువ్వు తిట్టిన తీరు అనేది ప్రపంచంలో ఏ ఒక్కరూ హర్షించరు. నువ్వు 100% లోపల పోతా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్.